శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు వీడియోలో ఆంధ్ర భద్రాచలంగా చెప్పుకోబడుతున్నటువంటి ఒంటిమిట్ట కోదండ రామాలయం చరిత్ర తెలుసుకుందాం. ఈ రామాలయం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా కట్టారు, ఏమిటి, ఈ రామాలయం యొక్క విశేషం ఏంటి, దీని యొక్క పురాతనమైన విశేషం ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. ఈ రామాలయం చాలా పురాతనమైనటువంటిది, చాలా విశేషమైనది, చాలా ప్రసిద్ధి చెందినటువంటిది కూడా. కాలగర్భంలో మరుగున పడి ఈ మధ్యకాలంలో మళ్ళా తెర మీద వచ్చినటువంటి రామాలయం ఇది. ఇక్కడ విశేషం ఏంటంటే గర్భగుడిలో సీతారామ లక్ష్మణుడు ముగ్గురు మాత్రమే ఏకశిలవై చెక్కి ఉంటారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు సీతారాములు వారిని కలవటానికి ముందే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరించారని ఒక కథ ఉంది. ఆ సమయంలో సీతమ్మ వారికి దాహం వేస్తే రాముల వారు బాణం వేయటం ద్వారా పాతాళ గంగని భూమి మీద తెచ్చాడని, ఇప్పటికీ కూడా అక్కడ గంగ ఉంది, ఆ తీర్థాన్ని రామతీర్థంగా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక్క ఒంటిమిట్ట మీద ఒంటి గట్టు మీద నిర్మించడం వల్ల దీనికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో విగ్రహాలు కూడా ఒకే శిల మీద చెక్కి ఉన్నాయి. అందుకే దీని పూర్వం ఏకశిలా నగరం అని కూడా పేరుంది. ఇంకో కథనం ప్రకారం ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు రామభక్తులు ఈ ఆలయాన్ని నిర్మాణించారని, నిర్మాణం పూర్తయిన తర్వాత వాళ్ళ జీవితాలని అక్కడే స్వామికి అంకితం చేశారని కూడా కథ ఉంది. వారి శిలా విగ్రహాలు కూడా ఈ ఆలయంలోనే ఉన్నాయి. ఓ పక్కన అది కూడా విశేషంగా చూడవచ్చు. మహాభాగవత కర్త పోతన ఏకశైలిపురి నివాసి అని చెప్పుకున్నాడు. అంటే పోతన మార్చుల వారు కూడా ఇక్కడ సంచరించినట్టుగా తెలుస్తోంది. పోతన జన్మస్థలం గురించి ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఆయన రచించిన భాగవతాన్ని అంకితం ఇచ్చింది కోదండరాముడికి. ఆలయంలో ఈ సహజ కవి విగ్రహాన్ని కూడా చూడవచ్చు మనం. తెలుగు తొలి యాత్ర రచన కాశీ యాత్ర చరిత్రలో ఈ గ్రామ ప్రస్తావన ఉంది. ఆ గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్రలో భాగంగా అత్తిరాల నుంచి బకరాపేట వెళ్ళే మార్గంలో ఒంటిమిట్ట మీదుగా వెళ్ళారు. ఈ గ్రంథ రచన క్రీస్తు శకం 1830లో జరిగింది. ఆ సమయంలో గ్రామం 4 పక్కల కొండల మధ్య భారీ చెరువు ఉందని, ఆ చెరువు కట్ట మీద బాట మీదే ఆయన ప్రయాణం చేశాడని, అప్పట్లో అది గ్రామని, ఆ గ్రామంలో చక్కటి గుళ్ళు, యాత్రికులు నివాసం చేయడానికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయని 1830 సంవత్సరంలోనే ఆయన పేర్కొనడం జరిగింది. రామలక్ష్మణుడు చిన్న వయసులోనే కాక సీతారామ కళ్యాణం తర్వాత కూడా మృకండి మహర్షి, శృంగి మహర్షి కోరిక మీద యాగరక్షణకి వచ్చి ఇక్కడ సీతారాములు వాళ్ళ యొక్క యాగాన్ని రక్షించారని ఒక కథనం ఉంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారని కూడా ఇక్కడ వారి విశ్వాసం. సందర్శకులను ఆకర్షించేటటువంటి విషయాలు ఇక్కడ చాలా కోకొల్లలుగా ఉన్నాయి. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని సందర్శించి భారతదేశంలో గోపురాల్లో ఈ ఆలయ గోపురం ఒకటి అతి పెద్దది అని ఆయన శ్లాఘించారు కూడా. ఈ ఆలయ నిర్మాణం చోళులు, విజయనగరాలు, మట్టిరాజులు ఈ ఆలయాన్ని 3 దశల్లో నిర్మించారు. 3 గోపురాలతో విశాలమైన ఆవరణలో అలరారి ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. ఈ ఆలయ మధ్య మండపం 32 స్తంభాలతో ఉంది. సందర్శకులను ఆకట్టుకుని ఈ స్తంభాల మీద శిల్పకళ చోళ విజయనగర శిల్పశైలిని పోలి ఉంటుంది. ఈ స్తంభాల మీద రామాయణ మహాభారతాలను కూడా లిఖించడం జరిగింది. అట్లాగే పోతన అయ్యలరాజు, రామభద్రుడు, ఉప్పు గుండూరు వెంకటకవి, వరకవి మొదలైనవారు ఎందరో స్వామికి కవితార్చన చేసి తరించారు. అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామి మీద కొన్ని కీర్తనలు కూడా రచించారు అన్నమాచార్యులు వారు కూడా. అట్లాగే ఈ ఆలయం కడప నుంచి రాజంపేట వెళ్ళే మార్గంలో
కడపకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో చతుర్దశి నాడు స్వామివారి కళ్యాణం, పౌర్ణమి నాడు రథసప్తమి రథోత్సవం, నవమి నాడు పోతన జయంతి జరుగుతాయి. ఈ విధంగా ఒంటిమిట్ట రామాలయం చాలా కొన్ని శతాబ్దాలుగా, వందల సంవత్సరాలుగా మరుగున పడి ఉన్నప్పటికీ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చి ఇప్పుడు ఆంధ్ర భద్రాచలంగా కీర్తికెక్కి ఏటా కూడా భద్రాచలంలో ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవే ఇక్కడ చేస్తూ, శ్రీరామనవమి కూడా ఇక్కడ చేస్తూ భక్తులందరూ కూడా తరింపచేసేటటువంటి విధంగా ఈ రామాలయం ఉంది. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఏదో ఒకసారి ఈ రామాలయం సందర్శించి తీరవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంత విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం అది ఈ ఒంటిమిట్ట రామాలయం అనేది. ముఖ్యంగా ఇది సీతారాములు వారు ఆంజనేయ స్వామికి కలవక ముందే నిర్మించబడినటువంటి దేవాలయం కాబట్టి గర్భగుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవడం చాలా విచిత్రంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు లేకుండా రామాలయం ఉండదు. కానీ ఇక్కడ హనుమంతుల వారిని రామలక్ష్మణులు కలవక ముందే ఈ మందిర నిర్మాణం జరిగింది కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉండడు. ఇందా చెప్పుకున్నట్టుగా ఈ విగ్రహాలు 3 కూడా ఏకశిల మీద చెక్కడం వల్ల ఏకశిలా నగరం అని దీనికి పేరు కూడా వచ్చింది. అయితే మహాభారతంలో చెప్పినటువంటి ఏకశిలా నగరం వేరు, ఇది వేరు. కాబట్టి భక్తులంతా కూడా, వీక్షకులందరూ కూడా ఈ రామాలయాన్ని దర్శించి తరిస్తారని ఆశిస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.